ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరోసారి శుభములు తెలియజేస్తూ పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మొదటి సమూయేలు 17 వచనం చదువుకుందాం. అక్కడ హన్నా అనే ఒక స్త్రీ వచ్చి దేవుని మందిరంలో ఆమె మోకరించి మౌనంగా ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు ఏలి అనే దైవజనుడిని, నీవు మొత్తురాలై ఉందువా అని ఎందాక అలా ఉంటావని అడుగుతున్నప్పుడు, లేదు ప్రభా, మనోదుఖం కలిగిన దాన్ని సంతానం కోసం నేను ప్రార్థన చేస్తున్నాను అంటది. అప్పుడు దైవజనుడు అంటాడు, నీ వెళ్ళు, నీవు అనుకున్నట్టు నీకు అవునుగాక అన్నాడు. ఈ దినాన నువ్వేదైతే అనుకుంటున్నావో దేవుని సన్నిధిని మోకరిల్లిస్తే అది నీకు జరుగునుగాక. అది ఏదైనా కావచ్చు, ఏ పరిస్థితులను, నిట్టూర్పు, దుఃఖము, ఆర్థిక పరిస్థితులు, రోగములు అన్నీ కూడా యేసుక్రీస్తులో మాయమైపోనుగాక. అయితే నువ్వు దేవుని సన్నిధిని మోకరిల్లగలిగితే హన్నాకు చేసిన దేవుడు నీకు నాకు చేయటానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్. ఈ మాటలు మన హృదయంలో ఉంచుకుందాం. ప్రభునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వరకు గొప్ప రక్షణ, ఆనందం, మేలు కలుగునుగాక.